ఒక్క నిమిషం అండి. ఇక్కడ సోదరి సుజాత గారు మాట్లాడిన దానికి సమాధానం చెప్పే ముందు ఇందాక మస్తాన్ గారు కూడా విశ్లేషణ చేసిన ఒక పాయింట్ ఉందండి. ఆ పాయింట్ ఏంటంటే ఏ సభ్యుడైనా విదేశీ పౌరసత్వం కూడా కలిగి ఉన్నాడని రుజువు అయితే చేయొచ్చు. అది చెన్నమనేని రమేష్ గారికి ఇచ్చారు. మన పక్క రాష్ట్రం తెలంగాణలో జరిగిన చెన్నమనేని రమేష్ గారిని మొన్నే తీర్పిచ్చారు. అయితే ఇక్కడ ఇప్పుడు సోదరి సుజాత గారు ఒక మాట మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారికి ఒక రూలా, మా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక రూలా. చంద్రబాబు నాయుడు గారు శాసనసభకు వచ్చారు. ఎవరైతే భువనేశ్వర్ గారిని ఆ రోజు చాలా దారుణమైన పదజాలతో మాట్లాడితే నిండు సభలో ఒక నిమిషం తీసుకొచ్చి ఆవిడ మీద పూసి ఈ రోజు ఇప్పుడు మీరు చెప్పింది మీరు ఆచరించాలి. మీరు చెప్పింది మీరు ఆచరించాలి. మీరు చెప్పింది మీరు ఆచరించాలి. మీరు అడిగితే సమాధానం చెప్పినప్పుడు వినాలి. మరి చెప్పింది మీరు అడిగినప్పుడు వినాలి. మీరు చెప్పింది మీరు ఆచరించాలి. విన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సభలో వికట హట్టాసం చేస్తూ దాన్ని సమర్థించారో ఆ రోజున చంద్రబాబు గారు స్పష్టంగా చెప్పారు, నేను మళ్ళీ ముఖ్యమంత్రిగా సభకు వస్తాను, నేను రానని చెప్పి వెళ్ళారు. అప్పుడు స్పీకర్ గారు నిర్ణయం తీసుకోవాలి. రానని చెప్పి వెళ్ళారు, రావట్లేదు ఇంకా ఆయన తీసేస్తాంటే స్పీకర్ గారు ఇది. కానీ చంద్రబాబు గారు ఒకటే మానేశారు. కానీ గౌరవ సభ్యులందరినీ కూడా సభకు అటెండ్ అయ్యి ప్రజల తరఫున ప్రజాపక్షంగా పోరాడమన్నారు. ప్రజలు సభ్యులందరూ వచ్చారు, పోరాడారు. ఒక పాయింట్. అలాగే ఇందాక సోదరు ఇంకొక మాట అన్నారు, మాకు 40% ఓటింగ్ వచ్చినాయన్నారు. 19-24 మధ్య చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీలో 41% ఓటింగ్ వచ్చాయి. మీకు మాకు తేడా 1.3%. ఆ 1.3% మీకు 151 వస్తే మాకు 23 వచ్చాయి. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు, 4 సభ్యులు లాక్కున్నా ఇంకొక 2 లేపేస్తే నీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదని చట్టసభలో అన్నాడు. మరి ప్రతిపక్ష హోదా ఉండదు అంటే 18 సీట్లకు తగ్గిస్తే నేను ఇంకో 2 సీట్లు లాక్కుని 17కు చేస్తే నీకు ప్రతిపక్ష హోదా ఉండదని చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి హోదాలో నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఛాలెంజ్ చేసినప్పుడు ఇప్పుడు 18 సంఖ్య ఉంటే కానీ ప్రతిపక్ష హోదా రాదని జ్ఞానం ఆయనకి లేదా అని నేను అడుగుతున్నా. అలాగే 40% ఓటింగ్కి ప్రతిపక్ష హోదా ఇవ్వాలి, సీట్లు లేకుండా అనేది కాదు. ఇక్కడ మనం గమనించినట్లయితే 14-19 మధ్య కానీ 19-24 మధ్య కానీ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీకి తగినంత సీట్లు లేక ప్రతిపక్ష హోదా ఇవ్వాలి. సోనియా గాంధీ గారు కేవలం పార్లమెంటరీ పార్టీ నేతగానే ఉన్నారు కానీ ప్రతిపక్ష హోదా లేదు. ఇప్పుడు ఆ సీట్లు వచ్చాయి కనుకనే మల్లికార్జున ఖర్గే గారికి ప్రతిపక్ష హోదా ఇవ్వడం జరిగింది. అట్లాగే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో 294 అసెంబ్లీ సీట్లకి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు కాంగ్రెస్ పార్టీకి 25 సీట్లు వస్తే ప్రతిపక్ష హోదాలో నేను కూర్చోలేని చెప్పి రాజశేఖర రెడ్డి గారు తప్పుకుంటే 25 సీట్లకి కాంగ్రెస్ పక్ష నేతగా పి జనార్దన్ రెడ్డి గారు కూర్చున్నారు. ఇలాంటి అంశాలన్నీ గుర్తుపెట్టుకుని మాట్లాడాలా. మనము ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీదైనా ఆ పార్టీ నాయకులైనా సుజాత గారు లాంటి వారైనా వాళ్ళ ఎట్లాగా ఉంటుందంటే వాళ్ళ దగ్గరకు వచ్చేప్పటికి డిఫెన్స్ వాదిస్తారు, ఎదుటి వాళ్ళ దగ్గరకు వచ్చేప్పుడు జడ్జిమెంట్ చెప్పేస్తారు. అది కాదు, చట్ట ప్రకారమే మాట్లాడాలి. ఎవరు మాట్లాడినా మాట్లాడాలి. ఏదో డిప్యూటీ మేయర్ గా చైర్మన్ ఎన్నిక అన్నారు. మనం గత 5 ఏళ్లలో 19-24 మధ్య మనం ఏం చేసాం చూసుకోవాలి. అభ్యర్థుల్ని కిడ్నాప్ చేసి అభ్యర్థుల మీద పొట్టలో పొడిచి గెలిచింది మర్చిపోయారు. అప్పుడే ఆ విషయం గుర్తు చేసుకోవాలి. చేసింది కూడా మస్తాన్ రావు గారు ఒకసారి మీ దగ్గరికి వస్తాను నేను. సుజాత గారు వెల్కమ్ బ్యాక్ టు యూ. మస్తాన్ రావు గారు మస్తాన్ రావు గారు మీరు అందరి మాట్లాడినారు. మేము చట్టబద్ధంగా గెలిచాం, మా ఓటింగ్ తో గెలిచాం. ఓపెన్ గా ఛానల్స్ అన్ని చూపించాం. ఎక్కడ మా దౌర్జన్యాలు లేవు. ఛానల్స్ అన్ని ఓపెన్ గా చూపించాయి. నామినేషన్ మహిళల్ని తనడం, పురుషుల్ని తనడం, కిడ్నాప్ చేయడం ఇవన్నీ మేము చేయలేదు. మీరు చేసింది గుర్తు చేస్తున్నా. ఇవాళ అన్ని ఛానల్స్ రిలే ఇచ్చాయి. ఎక్కడ మా దౌర్జన్యం లేదు. చట్టబద్ధంగా వచ్చిన సభ్యుల ఓటింగ్ తో గెలిచాం. చట్టబద్ధంగా ఓటింగ్ తో గెలిచాం. రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాం. మీరు చేసింది మీరు కరెక్ట్ అని మీరు ఒప్పుకుంటున్నారు. దౌర్జన్యాలు చేస్తున్నాము, ఎత్తుకెళ్తున్నాము. మీలాగా డిప్యూటీ మేయర్ల కోసం తన దాకా వస్తే డిఫెన్స్ వాదన వైఎస్ఆర్సీపీ పెట్టండి హక్కు. తన దాకా వస్తే డిఫెన్స్ వాదన వైఎస్ఆర్సీపీ పెట్టండి హక్కు. ఎదుటి వాళ్ళకి జడ్జిమెంట్ చెప్పడం వైఎస్ఆర్సీపీ పెట్టండి హక్కు.